ఏంది వినాయకుల్ని ఇలా పెట్టేసేసి పెట్టాంగా ఇంకేంది ఈ పెద్ద క్రేన్లో తీసుకెళ్ళి పెద్ద వినాయకులు కూడా సేమ్ ఇంతేను. మన వినాయకుడిని కూడా ఇచ్చేసాము. జనాలు చూడండి ఈరోజు కోలాహలంగా ఉంది. ఇది ఏ ఊరి కింద వచ్చింది? కుక్కడపల్లి చెరువు దగ్గర అనమాట. ఈ చుట్టుపక్కల వినాయకులు అందరూ ఇక్కడేనమాట నిమజ్జనం చేసేది. వెంకట్ నువ్వు చెప్పులు ఇప్పి లక్కిని అక్కడికి తీసుకెళ్ళి దండం పెట్టి అందరూ అక్కడ దండం పెట్టుకున్నారు. అసలు చెప్పులు ఇప్పి మీరు వెళ్ళి అక్కడ దండం పెట్టుకురండి. వినాయకుని బాగా దండం పెట్టుకురా. చెప్పులు ఇప్పు నిక్కి మనసానికి దాన్ని పెట్టాలి కావాలి. వాళ్ళ అక్క ఎక్కడంటే అక్కడే. వినాయకుడు జనం చూడండి ఎలా ఉన్నారంటే ఫుల్ పబ్లిక్ అన్నమాట. చిన్న చిన్న వినాయకులు చక్కగా ఉన్నారు. పట్ల ఇదేవి రైట్ హ్యాండ్ పక్కది రైట్ హ్యాండ్ కార్లు పెద్ద పెద్ద కార్లు ఇవన్నీ తీసుకుని వచ్చారనమాట వినాయకుడిని. ఏ సంవత్సరానికి ఇలాగే మావి చూడండి వాళ్ళ మధ్యలో ఎలా నచ్చున్నారు చెప్పండి. హాయ్ నక్కి సరే ఇలా హాయ్. వినాయకుడు నిమజ్జనం చేయడానికి వచ్చారా? బా మీ పెద్ద వినాయకుడు నిమజ్జనం ఎప్పుడు మరి? సండేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడే పెద్ద వినాయకుడు అయిన ఇక్కడే కదా. ఇంకో చెరువు ఉందటు. 2 చెరువులు అంట ఫ్రెండ్స్. ఏదో చిన్న చిన్న మట్టి విగ్రహాలు. ఇక్కడ ఓన్లీ మట్టి విగ్రహాలు చేస్తారా? జై బోలే గణేష్ మహారాజ్ కి జై. చెప్పు జై. ఫ్రెండ్స్ ఈ క్రేన్ అయితే పైకి లేకపోవట్లేదు. ఓకే బాయ్ బాయ్. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.